రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి సభలు ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ఇప్పటికే ఐబీ హెచ్చరికలు జారీ చేసిందని, ఇలాంటి సమయంలో ఆందోళనలు మంచిది కాదని ముందే చెప్పామన్నారు ఆయన. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అంటున్న ఏపీ డీజీపీతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా ఆందోళనలు భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో డీజీపీ సాంబశివరావు గారు విశాఖ పర్యటనలో ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం అధికారులతో సమీక్షించిన తర్వాత ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి అసలు ఈరోజు ఆందోళనలు ఎట్లా ఉన్నాయి, ఏం చెబుతున్నాను చెప్పండి సార్. ఈరోజు ఆందోళనలు మీద ఎలా జరిగింది సార్ మొత్తంగా? బేసికలీ మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇవాళ రిపబ్లిక్ డే 26 జనవరి. ప్రతి సంవత్సరం కూడా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జనరల్గా సెక్యూరిటీ అలర్ట్ నోటీసెస్ వస్తుంటాయి. ఈసారి కూడా వచ్చినాయి. దానిలో భాగంగానే మీరు గమనిస్తే ఆల్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఎక్కడైనా విజిటర్స్ కూడా కనీసం పాసెస్ ఇవ్వరు. ఈ పీరియడ్లో అన్సోషల్ ఎలిమెంట్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు అన్న ఉద్దేశంతో జనరల్ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని. వాటిని అందరూ పాటించాల్సినటువంటి ధర్మం ఉంది. అందుకనే జనరల్గా 26 జనవరి నాడు ఎప్పుడు కూడా మేజర్ ఫంక్షన్స్కి వేటికి అనుమతి ఇవ్వం. ఇప్పుడు ఇలాంటిది ఈవేళ కొవ్వొత్తుల ప్రదర్శన అనండి, కాగడాల ప్రదర్శన అండి, లేకపోతే బీచ్ ఫెస్టివల్ అనండి, బీచ్లోకి అందరూ రమ్మని చెప్పండి, ఏదైనా కానీ కాల్, దీస్ ఆర్ ఆల్ బేసికలీ కాంగ్రిగేషన్స్. గుమికూడు ఉన్నప్పుడు ఏంటంటే, ఆ గుమికూడు ఉన్నప్పుడు ఆ సముదాయంలో ఎవరైనా మిస్చీవ్ చేయదలుచుకుంటే, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏది టచ్ ఏం జరగకూడదు, కానీ జరిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు, పోలీసుల మీద నెపం వస్తుంది అన్నీ. సో 26 నుంచి 28 వరకు అనేటువంటిది కూడా జనరల్గా మనకి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది విశాఖపట్నంలో. 42 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు, ఎంటర్ప్రైనర్స్ వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. అలాంటప్పుడు మనం వాతావరణం ఎలా ఉండాలి అంటే విశాఖపట్నంలో ఒక మంచి సహృద్భావ వాతావరణంలో జరుగుతుంది సదస్సు అనేటువంటి ఇంప్రెషన్ రావాలి. కానీ ప్రతి చోట ఏదో ఒక పెద్ద ప్రొసెషను అలా ఉండకూడదు. ఉండొచ్చు, మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారన్న దాని మీద నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను. ఇట్స్ అప్ టు యూ. ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు వాయిస్ ఇస్ కన్సర్న్. కానీ పద్ధతి ఏంటంటే కాంటెక్స్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైం ఎటువంటిది అది చాలా ఇంపార్టెంట్. అందుకని మేము ఎప్పుడు కూడా అపీల్ చేస్తాం అందరికీ. సో కైండ్లీ అండర్స్టాండ్, డోంట్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్. దీస్ 2 days ఆర్ వెరీ వైటల్ ఫర్ అస్. ఆఫ్టర్ 28th కావాలంటే చెప్పండి, ఎవరు ఆర్గనైజ్ చేస్తారో చెప్పండి, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటప్పుడు మాకేం అబ్జెక్షన్ లేదు. వీ విల్ కన్సిడర్ బేస్డ్ ఆన్ మెరిట్స్ అని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ప్రొవోకేట్ చేయడం సోషల్ మీడియా ద్వారా, కొంతమంది ఈవెన్ అప్పుడప్పుడు కొంత మీడియాలో కూడా కొన్నిసార్లు డిస్కషన్లు, డిబేట్స్ అనేటువంటివి కొంత ఎగ్జైట్ చేయడానికి అన్నట్టు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ అన్ఫార్చునేట్. ఒకసారి పోలీసులు ఒక మంచి ఉద్దేశంతో రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు అందరూ ఫాలో అవ్వాలి. సరే, అంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా క్యాండిల్ ర్యాలీ చేస్తాను అని ఆయన చెప్తున్న క్రమంలో ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా? తప్పకుండా అండి. 144 సెక్షన్ ఉంది ప్రొహిబిటింగ్ సర్టన్ పర్సన్స్ టు ఎంటర్ ద సిటీ. సో అవన్నీ అడ్రస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. సో మీకు కూడా తెలుసు. we will enforce the law. So we don't allow any law and order situation to precipitate in the city in view of a very big event tomorrow and after. అందుకని మేము తప్పకుండా లా ఎన్ఫోర్స్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక వ్యక్తి అయినా, ఒక పార్టీ అయినా, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక ఏదైనా ప్రొసెషన్ కానీ, కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ అని పెట్టుకోవాలనుకుంటే పోలీస్ పర్మిషన్ ఈజ్ నెసెసరీ. అవసరం లేదు అనేటువంటిది లా డిఫైనింగ్ నేచర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ డెమోక్రసీ. సరే, అంటే ప్రత్యేక ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమాలప్పుడు లేని అంత ఒత్తిడి ఈసారి పోలీసులు ప్రత్యేక హోదా ఉద్యమం అప్పుడు ప్రజల మీద ఇంపోజ్ చేశారు, లేదా ఆందోళనకారుల మీద పెట్టారు అన్న ఒక భావన బయట బలంగా అనిపిస్తుంది. దానికి ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్ టేకింగ్ అవుట్ ఏ ప్రొసెషన్. ఐ టోల్డ్ యూ ఆల్సో, మీరు ప్రొసెషన్ తీసుకోండి, మీటింగ్ పెట్టుకోండి. నాట్ నౌ. వీఆర్ టెలింగ్ యూ, నాట్ నౌ. We told you, come after 28th, based on merits we will do it. మీరు ఏదైతే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, we are not against it. Okay, you have your own సిద్ధాంతం, I have my own సిద్ధాంతం. There is nothing wrong in that. కానీ this is not the time and place. సమయము, ప్రదేశము చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఆందోళనలు చేస్తున్నారో ఆందోళనలు ఖచ్చితంగా ఈ సమయంలో ఏదైతే ఆందోళనలు జరుగుతున్నాయో వీటిని ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతాం. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి చర్యలను కూడా ఆందోళనకారుల మీద తీసుకుంటాం. ఇందులో ఎలాంటి రాజీ లేదని డీజీపీ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్, రవిచంద్ర.